జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్ 3 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. జర్మనీ ప్రపంచ పటంలో చాలా ఇంపార్టెంట్. పొలిటికల్గా, ఎకనామికల్గా జర్మనీ ఒక స్ట్రాంగ్ పవర్ అని చెప్పచ్చు. భారత్, జర్మనీ G4లో కూడా ఉన్నాయి. G4 అంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు తేవడం కోసం ఏర్పడిన ఒక గ్రూప్ అన్నమాట. ఇండియా, జర్మనీ, జపాన్ మరియు బ్రెజిల్, ఈ 4 దేశాలు G4లో ఉన్నాయి. సో జర్మనీ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఒలాఫ్ స్కాల్జ్ ఈయన విజిట్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. జర్మనీ అనేది ఈరోజు కూడా ఒక స్ట్రాంగ్ ఎకనమిక్ పవర్ హౌస్ ఇన్ యూరోప్. జర్మనీలో ఇప్పుడు స్కిల్డ్ లేబర్ చాలా అవసరం. స్కిల్డ్ లేబర్ కోసం జర్మనీ ప్రత్యేకంగా ఇండియా పైన ఫోకస్ చేస్తోంది. ఇక్కడ జర్మనీ ఒక మాట చెప్పింది, విన్ విన్ విన్, 3 విన్స్ అనమాట. సో ఒకటి, జర్మనీలో చాలా డిమాండ్ ఉంది స్కిల్ పవర్కి, అదొక విన్ పాయింట్. రెండో విన్ పాయింట్, ఇక్కడ ఇండియాలో స్కిల్ పవర్ చాలా ఉంది, అంటే ఇండియాలో యూత్ పొటెన్షియల్ చాలా ఉంది, ఇది ఇండియాకి విన్ పాయింట్. మూడోది, థర్డ్ విన్ పాయింట్, యూత్కి. చాలామంది యూత్ జాబ్ ఆస్పిరేషన్ కోసం ఉన్నారనమాట. వీళ్ళందరికీ జర్మనీ ఇప్పుడు ఆసరాగా నిలుస్తోంది. సో విన్ విన్ విన్. ఇప్పటి వరకు జర్మనీ ప్రతి సంవత్సరం 20,000 వీసాలు ఇచ్చేది, ఇప్పుడు ఇండియన్స్కి 90,000 వీసాలు ఇస్తోంది. ఇది చాలా అద్భుతమైన అంశం అని చెప్పుకోవాలి. 7th బైఎన్నియల్ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్కి ఒలాఫ్ స్కాల్జ్ ప్రత్యేకంగా భారత్కు వచ్చారు. 3 రోజులు భారత్లో ఉన్నారు. చాలా అంశాలు చర్చించారు. రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించి, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి, వెస్ట్ ఏషియాలో అనిశ్చితికి సంబంధించి ఒక మాట అన్నారు. సౌత్ ఏషియాలో స్టెబిలిటీకి భారతదేశం ముందడుగు వేయాలి. ఇండియా క్యాన్ యాంకర్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా, ఇండియా క్యాన్ స్పేర్ హెడ్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా అని చెప్పి ఆయన అంటం జరిగిందనమాట. సో ఇప్పుడు జర్మనీ ఇండియా పైన చాలా హోప్స్తో ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి అనే అంశం పైన ఇద్దరు ఒకే దాటి మీద ఉన్నారని చెప్పి జర్మనీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇండియా, జర్మనీ మధ్య ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ అనేవి 2011 నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం 7th అనమాట. ఇది బైఎన్నియల్ కన్సల్టేషన్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కన్సల్టేషన్ జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఇండియా జర్మనీ మధ్య సంబంధాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ చాలా ఉపయోగపడతాయి. అటుపక్క నుంచి ఒక డెలిగేషన్, ఇటుపక్క నుంచి ఒక డెలిగేషన్. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఒలాఫ్ స్కాల్జ్ ఆయన ఛాన్సలర్ వస్తూ తనకున్న రకరకాల పార్టీస్, అక్కడున్న పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులను కూడా తీసుకొచ్చారు. ఉదాహరణకి ఏఎఫ్డి, ఇది కన్జర్వేటివ్ పార్టీ అనమాట, నియో నాజీ పార్టీ అని కూడా అంటారు జర్మనీలో, వాళ్ళ ప్రతినిధులు కూడా నిన్న వచ్చారు. అంటే అర్థం చేసుకోండి హౌ, అంటే ఇండియాతో వాళ్ళ కమిట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఇండియా ఎంత ఇంపార్టెంట్ అనే విషయంలో. అదేవిధంగా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనే దాని మీద కూడా చర్చించారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్లో పీస్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇండియా కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒలాఫ్ స్కాల్జ్ పిలుపునిచ్చారు. ఒలాఫ్ స్కాల్జ్ జర్మన్ ఛాన్సలర్ అయ్యాక భారతదేశానికి రావడం ఇది 3వసారి. మొదటిసారి ద్వైపాక్షికంగా వచ్చారు బైలేటరల్ విజిట్కి, రెండోసారి G20కి వచ్చారు. ఈ 2 సార్లు లాస్ట్ ఇయర్ వచ్చారు 2023లో. ఈసారి వచ్చింది మాత్రం చాలా హై డెలిగేషన్ తీసుకుని వాళ్ళ మినిస్టర్సు, వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన సెక్రటరీస్ అందరినీ తీసుకొచ్చారనమాట. రకరకాల అంశాల్లో దాదాపు 8 అగ్రిమెంట్స్ ఇండియా జర్మనీ మధ్య కుదిరినాయి ఈసారి. అంటే ఇది ఒక హై లెవెల్ కంప్లీట్ డెలిగేషన్స్ వచ్చిన మీటింగ్ అనమాట ఇది. ఈ విజిట్కి సంబంధించి జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్ చాలా ముందస్తు ప్రిపరేషన్ చేసి వచ్చినట్టు అర్థమవుతోంది. 10 రోజుల క్రితం జర్మనీలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఫోకస్ ఆన్ ఇండియా అనే డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్లో ప్రపంచ గ్రోత్ ట్రాజెక్టరీలో భారతదేశం ఏ విధమైన పాత్ర ప్లే చేయబోతుంది, ముఖ్యంగా G20 కానీ, బ్రిక్స్ కానీ, SCOలో కానీ, ఇవన్నీ పక్కన పెడితే రష్యా ఉక్రెయిన్ వార్లో ఇండియా యొక్క రోల్, ఇలా అనేక అంశాలు. అండ్ త్వరలో బై 2027 ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. ఇవన్నీ జర్మనీ ఆ డాక్యుమెంట్లో డిస్కస్ చేసి ఇండియా యొక్క పొటెన్షియల్ అర్థం చేసుకుని ఈ మొత్తం స్టోరీలో జర్మనీ ఇండియాతో భాగస్వామి అవ్వాలన్న ఆలోచనతో ఇండియాకి కంప్లీట్ డెలిగేషన్తో ఒలాఫ్ స్కాల్జ్ రావటం జరిగింది. అంటే ఇండియా యొక్క పాత్ర అర్థమైంది, ఇండియా భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక పెద్ద పవర్ కాబోతుందని జర్మనీకి అర్థమైందనమాట. దీంతో ఒలాఫ్ స్కాల్జ్ కంప్లీట్గా వాళ్ళ మినిస్టర్స్ని మొత్తాన్ని కంప్లీట్ డెలిగేషన్ తీసుకొచ్చి ఇండియా పైన ప్రత్యేకమైన ఫోకస్తో రావడం జరిగిందనమాట. జర్మనీ ప్రభుత్వం అక్కడ రిలీజ్ చేసిన ఫోకస్ ఆన్ ఇండియా డాక్యుమెంట్లో కీ పాయింట్ ఏంటి తెలుసా? ఎలివేట్ ద బైలేటరల్ టైస్ విత్ ఇండియా టు ద నెక్స్ట్ లెవెల్.
ఇండియాతో మన సంబంధం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇండియా స్పేస్ సెక్టర్లో ఉన్న అద్భుతాలు మనం చూసాం. ఇండియా హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ స్పేస్ సెక్టర్, మన డిఫెన్స్ సెక్టర్, మన సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్, ఐటీ సెక్టర్, పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటితో పాటు మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మన డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, అట్ ద సేమ్ టైం డెమోగ్రఫీ, లార్జెస్ట్ పాపులస్ కంట్రీ. ఈ రెండు కూడా జర్మనీని మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాం. అందుకనే జర్మనీ మన కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది ఈరోజు. జర్మనీలో ఫోకస్ ఆన్ ఇండియా అనే డాక్యుమెంట్తో పాటు, అనే రిపోర్ట్తో పాటు స్కిల్ లేబర్ ఫ్రమ్ ఇండియా, సపరేట్గా ఇండియా స్కిల్ లేబర్ మనం తెచ్చుకునే స్ట్రాటజీ గురించి, స్కిల్ లేబర్ స్ట్రాటజీ ఫ్రమ్ ఇండియా అని చెప్పి ఇంకొక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు కావాలంటే స్కిల్ లేబర్ చాలా దేశాల నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ఇండియన్ స్కిల్ లేబర్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ తెలివిగా ఉలాఫ్ స్కాల్జ్ ఏం చేశారు తెలుసా? దాంతో పాటు ఏఎఫ్డి, ఏదైతే కన్జర్వేటివ్ బాగా రైట్ వింగ్ పార్టీ ఉందో జర్మనీలో, ఎవరైతే మైగ్రేషన్స్కి ఇష్టపడరో వాళ్ళ లీడర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళ చేత ఇంటర్వ్యూస్ ఇప్పించారు. ఆ ఇంటర్వ్యూలో ఆ కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము మైగ్రేషన్స్కి వ్యతిరేకం కాదు, ఇండియన్ స్కిల్ లేబర్స్కి వ్యతిరేకం కాదు. అంటే ఏంటి? మా దేశంలో అన్ని పార్టీలు, మోస్ట్ కన్జర్వేటివ్ పార్టీ, నియో నాజిస్ట్ పార్టీస్, వీళ్ళు కూడా ఇండియన్ స్కిల్ లేబర్ని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పించుకుంటున్నారు. రీసెంట్గా కొంతమంది జర్మనీలో ఉండే ఇండియన్స్ కొన్ని యూట్యూబ్ వీడియోస్, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. జర్మనీలో డిస్క్రిమినేషన్ ఉంది, రేషియల్ డిస్క్రిమినేషన్ ఉందని. అవన్నీ జరగట్లేదు, మేము చూపించట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇండియా. జర్మనీలో రైట్ వింగ్ పార్టీ వాళ్ళు కూడా స్కిల్ లేబర్కి మేము ఎగెనెస్ట్ కాదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్కి మాత్రమే మేము ఎగెనెస్ట్, ఆ తేడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ క్లారిటీ కూడా ఇచ్చారు. రీసెంట్గా జర్మనీకి చెందిన ఒక థింక్ ట్యాంక్, జర్మన్ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పిందో తెలుసా? జర్మనీలో దాదాపు 5,70,000 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. వచ్చే డికేడ్లో దాదాపు 7 మిలియన్ మంది రిటైర్ అయిపోతున్నారు. దానివల్ల అంటే ఈ జాబ్ వేకెన్సీస్, స్కిల్ లేబర్ దొరకపోవడం వల్ల దాదాపు 70 బిలియన్ యూరోస్ జర్మనీకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఇది పూడ్చుకోవాలంటే స్కిల్ లేబర్ తప్పనిసరి, స్కిల్ లేబర్ కావాల్సింది అని చెప్పి ఇప్పుడు జర్మనీ భావిస్తోందని అర్థమవుతోంది. ఇంతకుముందు జర్మనీ వీసాకు అప్లై చేస్తే నెలలు పట్టేది, 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు. ఇప్పుడు 2 వీక్స్లో ఈ వీసా క్లియరెన్స్ దొరికేటట్టుంది. దాంతోపాటు ఇండియన్స్కి ఇచ్చే వీసాస్ 20,000 నుంచి 90,000కి పెంచుతున్నారంట జర్మనీ వాళ్ళు. ఉలాఫ్ స్కాల్జ్ భారత్ విజిట్లో మరొక విశిష్టమైన అంశం 18వ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ జర్మన్ బిజినెస్. ఈ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ జర్మన్ బిజినెస్ అనేది జర్మనీ వాళ్ళు ప్రపంచంలో రకరకాల ప్లేస్లో పెడతారు. జర్మన్ బిజినెస్ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం దాదాపు 650 మంది రకరకాల దేశాల నుంచి ఈ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్కి వస్తుంటారనమాట. ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ జర్మన్ బిజినెస్కి ఈ 18వ కాన్ఫరెన్స్ ఇప్పుడు భారతదేశంలో జరిగింది. అంటే భారత్కి జర్మనీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో యుద్ధాలకు సంబంధించి ఉలాఫ్ స్కాల్జ్, నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా ముక్త కంఠంతో యుద్ధాల్ని కండెమ్ చేశారు. అంటే యుద్ధాలు ఉండకూడదు, పీస్తోనే సొల్యూషన్ వస్తుందని చెప్పి, పీస్ కోసమే ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది ఇద్దరు కూడా. ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, రూల్ ఆఫ్ లా ఇవన్నీ కూడా ఉండాలి, ముఖ్యంగా రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఉండాలని చెప్పి ఇరువురు నేతలు పిలుపునివ్వటం, ముఖ్యంగా ఉలాఫ్ స్కాల్జ్ దీనిపైన ఎంఫసైజ్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు భారతదేశం యొక్క ప్రెస్టీజియస్ నేవల్ ప్రాజెక్ట్ 75I నేవల్ సబ్మెరైన్స్ తయారు చేసే ప్రాజెక్ట్లో ఇద్దరు దేశాలతో కొలాబరేషన్ చేసుకునే అవకాశం ఉంది, ఎయిదర్ జర్మనీ ఆర్ స్పెయిన్. ఇప్పుడు ఉలాఫ్ స్కాల్జ్ వచ్చి ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ 18 సంవత్సరాల తర్వాత పెడ్రో సాంచెస్ ఈరోజు భారతదేశానికి వస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ 75I మన నేవల్ ప్రాజెక్ట్ ఏదైతే సబ్మెరైన్ ప్రాజెక్ట్ ఉందో దీని కొలాబరేషన్ మనకి జర్మనీతో పార్ట్నర్షిప్ చేస్తామా, స్పెయిన్తో పార్ట్నర్షిప్ చేస్తామా? మీరు చూడండి, స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ 18 సంవత్సరాల తర్వాత భారతదేశానికి రావడం అంటే భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ యూరోప్లో ఎంత పెరుగుతుంది అనేది మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. యూరోపియన్ యూనియన్లో జర్మనీ ఒక పవర్ఫుల్ ఎకానమీ, లీడింగ్ ఎకానమీ అనమాట. ఉలాఫ్ స్కాల్జ్ నోటి నుంచి ఒక మాట కూడా వచ్చింది, అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య దాదాపు 16-17 సంవత్సరాల నుంచి, అంటే 2007 నుంచి కూడా BTIA అని ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిది డిస్కషన్లో ఉంది. ఇంతవరకు అది ఫైనలైజ్ అవ్వాలా. ఇది ఎంత తొందరగా ఫైనలైజ్ అయితే అంత మంచిదని చెప్పి ఉలాఫ్ స్కాల్జ్ పేర్కొనడం జరిగిందనమాట. సో ఇది ఒక అద్భుతమైన విషయం అని మనం చెప్పొచ్చు. యూరోప్లోని మిగతా దేశాలతో పోలిస్తే జర్మనీ ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాకి జర్మనీకి ఉన్న ట్రేడ్ చాలా ఎక్కువ అనమాట. $33 బిలియన్ ట్రేడ్ ఉంది.
ఇంకా పొటెన్షియల్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే జర్మనీ అనేది చాలా మంచి కార్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ వీటన్నిటికీ పవర్ హౌస్ అనమాట. జనరల్గా జపాన్ని జర్మనీని చాలామంది ప్రపంచ దేశాల్లో చాలామంది కస్టమర్స్ జపానీ జర్మనీని ట్రస్ట్ చేస్తారు. అటువంటి జర్మనీతో ఇండియాకున్న ట్రేడ్ $33 బిలియన్, ఇంకా అది పెరిగే అవకాశం కనిపిస్తుంది. భారత్ జర్మనీ మధ్య ఒక అంశం చాలా సున్నితమైన అంశంగా మారింది. అది చిన్న పాప అంశం, 3 ఏళ్ల పాప అంశం, బేబీ అరీహా. బేబీ అరీహా షా 2021లో పుట్టింది. ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళు 2018లో అక్కడికి వెళ్ళారు. తర్వాత బేబీ అరీహా వాళ్ళకి 2021లో పుట్టింది. అయితే అరీహాకి 7-8 నెలల వయసు ఉన్నప్పుడు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారనమాట. సో అక్కడ జర్మనీకి డౌట్ వచ్చింది, ఆ పాపను ఏమైనా సెక్షువల్గా అబ్యూజ్ చేస్తున్నారు, అది ఇది డౌట్ వచ్చి పేరెంట్స్ కేర్లోంచి జర్మనీ స్టేట్ కేర్ తీసుకోవడం మొదలెట్టింది. స్టేట్ తీసేసుకుంది ఆ పాపని. ఇప్పుడు అమ్మాయి జర్మనీ స్టేట్ ఫోస్టర్ కేర్లో ఉంది. అయితే ఆ పాపని తిరిగి ఇచ్చేయమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అడుగుతుంది, పేరెంట్స్ అడుగుతున్నారు, సివిల్ సొసైటీ అడుగుతుంది, చాలామంది అడుగుతున్నారు. అయితే అప్పట్లో పేరెంట్స్ మీద కూడా కొన్ని ఛార్జెస్ ఉండే, వాళ్ళ పేరెంట్స్ మీద వాళ్ళ ఇంట్లో గొడవ పడి లేదా సెక్షువల్ వైలెన్స్ అమ్మాయి పైన జరిగి దానివల్ల అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ వచ్చింది అని చెప్పి డౌట్ వచ్చింది. అయితే పేరెంట్స్ మీద ఉన్న ఎలిగేషన్స్ డ్రాప్ అయిపోయినాయి, ఏ ఎవిడెన్స్ లేదంట. అయితే పాపను తిరిగి ఇవ్వడానికి మాత్రం జర్మనీ భయపడుతోంది. కారణం పాప కేర్ చాలా ఇంపార్టెంట్. జర్మనీ కోర్టులో ఉంది ఈ విషయం అనమాట. అయితే మోడీ గారు ప్రత్యేకంగా జర్మన్ ఛాన్సలర్కి ఈ విషయం చర్చించినట్టు కూడా తెలుస్తోంది. మన ఆర్గ్యుమెంట్ అంటే ఈ విషయంలో పాప అక్కడున్న ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది. అలా కాదు, అమ్మాయి ఉన్న లింగ్విస్టిక్ కల్చరల్ ఎన్విరాన్మెంట్, అమ్మాయికి ఉన్న సంస్కృతి భారతీయత, అమ్మాయికి ఉన్న భాషా విభిన్నత, అండ్ ఇండియన్ గ్రోయింగ్ ఇన్ అన్ ఏలియన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పి మనం వాదిస్తున్నాం అనమాట. సో బేబీ అరీహా షా అంశం ఇప్పుడు ఇండియా జర్మనీ మధ్య నలుగుతోంది.